తెలుగు సాహిత్యానికి సినీ విమర్శకుడు జాతీయ అవార్డు రావడం నాకు గర్వంగా ఉందని జాతీయ అవార్డు గ్రహీత పురుషోత్తమాచార్యుడు అన్నారు. జాతీయ చలనచిత్ర 69వ అవార్డు విభాగాలలో పురుషోత్తమాచార్యులకు గౌరవం దక్కింది. మొట్టమొదటిసారిగా తెలుగు వాడికి అవార్డు రావడం తెలుగు జాతి గొప్పతనాన్ని నిదర్శనమని అంటున్న పురుషోత్తమాచార్యులతో ఆ నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నిన్న కేంద్ర ప్రభుత్వం 69వ జాతీయ అవార్డులను ప్రకటించింది. ఇందులో నల్గొండ జిల్లాకు చెందినటువంటి పురుషోత్తమాచార్యులకు సినీ విమర్శకుడుగా అవార్డు రావడంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి పురుషోత్తమాచార్య గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముందు మీకు అమ్మానిస్ తరపున కంగ్రాచులేషన్స్. ఈ అవార్డు రావడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? ఎవరికైనా ఆనందం ఉంటుంది, కానీ నాకు గర్వం ఉంది. వాళ్ళ మా నల్గొండ నుంచి, అందులో తెలుగు వాళ్ళ వైపు నుంచి, తెలుగు భాష నుంచి, ఈ మూడు వైపుల నుంచి కూడా ఆ గౌరవం నాకు దక్కినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మా జిల్లా వాసులు, మా తెలుగు వాళ్ళు, వీళ్లను, ఈ తెలుగు భాషను జాతీయ స్థాయిలో వాళ్ళు గుర్తించారు కదా అనేటువంటి ఒక ఆనందం కూడా ఉంది. ఇది నా జీవితంలో మరిచిపోలేటువంటి ఒక మధనానుభూతిగా భావిస్తున్నాను. ఈ దేశంలో దాదాపు అన్ని భాషల్లో కంటే మీకు రావడం, అదేవిధంగా మీరు మీ యొక్క సినీ విమర్శకుడు మీకు రావడం పట్ల మీకు ఎవరెవరు ప్రోత్సాహం ఉంది? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా సినీ విమర్శకుడుగా కొన్ని కథనాలు పంపిస్తున్నారు? వాస్తవంగా నేను సాహిత్య రంగానికి సంబంధించినటువంటి రచనలు చాలా చేశాను. అందులో గేయము, కథ, పాటలు, వచన కవిత, పద్యాలు అన్ని రాసినప్పటికీ 2019లో సుమారుగా 2019 అటు ఇటుగా నాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఘంటసాల గానభ అధ్యక్షులు కేవీ రావు గారి పరిచయం కలిగింది. ఆయన ద్వారా ఘంటసాలకు సంబంధించిన ప్రైవేటు గీతాలని, ఘంటసాలకు సంబంధించిన పద్యాలని వాటిని విశ్లేషణ చేయండి అన్నారు. నేను చిన్నప్పటి నుంచి వాటిని విన్నాను. నేను ఎలా విన్నానో దాంట్లో ఉన్న సాహిత్యంలో ఉన్న విశేషం ఏంటి, సంగీతంలో ఉన్న గొప్పతనం ఏంటి, గానంలో ఉన్న అందం ఏమిటి, ఇవన్నీ నేను ఎట్లా అనుభవించానో అలాంటి అనుభవంతో వాటిని రాయడం జరిగింది. అట్లా రాస్తున్నప్పుడే అనిపించింది, సినిమా పాటల సంగతి కూడా ఒకటి గమనించి వాటిలో ఉన్నట్టు ప్రత్యేకత తీసుకొస్తే బాగుండేది అనుకున్నాను. కానీ అది పెద్ద సబ్జెక్టు కాబట్టి ఇప్పుడు మనకు అవసరం లేదని ఊరుకున్నాను. కానీ అదే 2019లో మిసిమి అనే పత్రిక అధిపతి మా అశ్విని కుమార్ గారు, ఆయన పరిచయం అయ్యారు. ఆయన పత్రికని అప్పుడప్పుడు కొన్ని లేఖలు, వ్యాసాలు రాస్తూ పంపిస్తున్నాను. నా వ్యాసాల పద్ధతి చూసి ఆయన, మీరు ఏదైనా ఒక మంచి శాస్త్రీయ సంగీతం సంబంధించిన వ్యాసం రాయొచ్చు కదా అన్నాడు. అంటే నేను ఘంటసాల పాడినటువంటి శాస్త్రీయ సంగీతపు గీతాలని తీసుకొని రాద్దాం అనుకున్నాను. అదొక 5-6 పేజీల్లో వ్యాసం వస్తుంది, అది పంపిస్తానన్నాను. అయితే ఆయన సంతృప్తి చెందలేదు. సినిమాల్లో పాడినటువంటి ఘంటసాల గారు శాస్త్రీయ సంగీతం ఎంతో గొప్పగా పాటించారు, నిజమే. కానీ శాస్త్రీయ సంగీతం ఆయన వరకే పని చేస్తే బాగుండదు, అసలు సినిమాల్లో శాస్త్రీయ సంగీతం ఎలా ఉంది అది తీసుకుంటే బాగుంటుంది కదా అన్నారు ఆయన. అంటే అది చాలా విస్తృతమైనటువంటి విషయం. అది దానికి చాలా అంగులు కావాలి. నెట్ చూసుకోవాలి, సీడీలు చూసుకోవాలి, లిరిక్స్ చూడాలి, అన్ని. అంటే మీరు అన్ని చేయగలుగుతారు, మీరు చేయండి అంటే మరి మీరు దానికి నేను రాస్తాను పర్వాలేదు, కానీ 10 మందికి చేరాలంటే ఒక మీడియా కావాలి కదా నాకు, మీకెందుకు ఆ పని నేను చేస్తాను, మీరు రాయండి అన్నాడు. నా అదృష్టం ఏంటంటే నేను 2009లో పేజ్ మేకర్ కూడా నేర్చుకున్నాను, డిటిపి కూడా నేర్చుకున్నాను. అందువల్ల 2019లో ఆయన చెప్పిన దాని ప్రకారంగా తెలుగు చిత్రాల్లో శాస్త్రీయ సంగీతం అనే టాపిక్ తీసుకున్నాను. 1943 నుంచి 2007 దాకా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల్లో శాస్త్రీయ సంగీతానికి ఆధారమైనటువంటి పాటలు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, అవన్నీ తీసుకున్నాను. ఒక భాగంలో వాగ్గేయకారులు అంటే మనకు త్యాగరాజు, ముత్తుస్వామి, అలాగే శ్యామశాస్త్రి, రామదాసు, అన్నమయ్య, జయదేవుడు, వీళ్ళందరి రచనలు సినిమాల్లో వచ్చాయి. చాలా మందికి తెలియదు ఆ సంగతి. నేను ఆ విషయం తీసుకొని ఆ రచనలన్నీ కూడా సినిమాకి ఎలా వచ్చాయో ఒక పార్ట్ తీసుకున్నాను. ఇంకో భాగంలో జావళీలు, తిల్లానాలు, హిందుస్థానీ పద్ధతి ఉన్నటువంటి పాటలు, కర్ణాటక సంగీత పాటలు, అలాగే యక్షగానాలు అన్నీ కూడా తీసుకొని మొత్తం రాసిన తర్వాత ఒకడు కూడా రాసుకుంటూ వచ్చినప్పుడు అశ్విన్ కుమార్ గారికి పంపించాను. ఆయన ఏం చేశాడంటే ప్రతి నెల తాను నిర్వహిస్తున్నటువంటి మాస పత్రికలో ప్రచురిస్తూ వచ్చాడు. ఆయన సీరియల్గా ప్రచురిస్తూ వచ్చాడు. అది 2020 నుంచే ప్రారంభమైంది. అది ఇప్పటిదాకా కూడా సాగుతూనే ఉంది, ప్రతి నెల కూడా ఇచ్చాడు. తద్వారా ఆయన ప్రచారం చేయడం వల్ల తెలుగు వాళ్ళలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈ రకమైనటువంటి విశ్లేషణ ఎవరు ఇంతవరకు చేయలేదు అన్నారు. నాకు అది చాలా ఆనందం అనిపించింది. ఎందుకు అంటే ఎవరైనా సినిమా పాట గురించి రాస్తే
ఆ సినిమా పాట ఎప్పుడు చిత్రీకరించారు, దాన్ని ఎవరు పాడారు, దాన్ని ఎవరు రాశారు, ఎవరి మీద చిత్రించారు మాత్రమే చెప్తున్నారు. కానీ నేను ఆ పాట యొక్క సాహిత్య ధోరణి ఎలా ఉంది, ఆ పాటను స్వరపరిచిన వారి ప్రత్యేకత ఏమిటి, ఆ పాటను పాడిన వారి ప్రత్యేకత ఏమిటి, అంటే 3 డైమెన్షన్లో అంటే ఏమిటి, సాహిత్యము, స్వరకల్పన, గానం, ఈ 3 కోణాల నుంచి కూడా తీసుకొని ఒక్కొక్క పాటను విశ్లేషణ చేస్తూ వచ్చారు. ఇవాళ మనకు పాప్ మ్యూజిక్ కానీ, ర్యాక్ మ్యూజిక్ కానీ, లేటెస్ట్ అనుకున్నటువంటి మ్యూజిక్స్లో కూడా శాస్త్రీయ సంగీతం ఉంది. శాస్త్రీయ సంగీత ఆధారంగానే ఉంది. అది ఏది కూడా సంగీత లిమిట్స్ దాటిపోలేదు. అయితే దాన్ని ప్రయోగించే విధానంలో తేడా ఉంది. ఆ తేడాలు చెప్పాలి. ముందు రాబోతరం వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే, ఈ ఆధునిక కాలంలో వస్తున్న సినిమా పాటలలో కూడా శాస్త్రీయ సంగీతపు పోకడలు ఎలా ఉన్నాయి, వాటి లక్షణాలు ఎలా ఉన్నాయి, అసలు శాస్త్రీయ సంగీత ఆధారంగా ఏ పాటైనా ఎలా రాణించవస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి ఆ విశ్లేషణ ఏమిటి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆ పని చేస్తే బాగుంటుంది ఆధునికులు అని నేను అనుకుంటున్నాను. అయితే పురుషోత్తమాచార్య గారు ఒకటే చెప్తున్నారు, తనకు అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉందని. తెలుగు సాహిత్యంపై చేసిన సినీ విమర్శ దానికి నాకు అవార్డు అవడం పట్ల జిల్లా ప్రజలకు ఎంతో రుణపడి ఉంటానని, తనకు సహకరించినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలతో భావితరాలు కూడా తెలుగు సాహిత్యం పైన ఏదైతే పాటలు ఉన్నాయో పాటలు ఏ విధంగా పుట్టాయి, ఏ విధంగా భావితరాలకు అందించాలనే దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ఆలోచించినట్లయితే భావితరాలకు కూడా మంచి సాహిత్య విశ్లేషణ అందించిన వారు అవుతామని అంటున్నారు. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి కెమెరామెన్ శంకర్తో అమ్మా న్యూస్, ఉమ్మడి నల్గొండ జిల్లా.